సంఘ బిడ్డలకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. నేను 7 మాటల్లో 4వ మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. తీశారండి? 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. తండ్రి చెయ్యి విడిస్తే మనం ఏమవుతామండి? యేసు ప్రభువే మనల్ని చేయి విడిస్తే ఏమవుతామని అడుగుతున్నాం అండి. రక్షణలోకి, మారు మనసు నుంచి, ఆత్మ విషయమై అన్ని విషయాలకు దూరం అయిపోతాం కదా. ఉదాహరణకి మన కన్ని తండ్రి మనల్ని చేయి విడిస్తే ఏమవుతుందండి? పిల్లలు స్థిరంగా ఉంటారా? లేదంటే తండ్రి మార్గంలో నడుచుకుంటారా? ఉండరు కదండి. తండ్రి విడిచినప్పుడైతే పిల్లలు స్థిరంగా ఉండరు. అలాగే మన చెయ్య విడవకుండా తండ్రి చెయ్య పట్టుకుంటే ఏ రీతిగా ఉండాలో ఒక 2 మాటలు నేను చెప్తా అండి. అది అర్థమైన రీతిగానే చెప్తా. ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి. మన పిల్లలు చెయ్యి మనం విడిస్తే పిల్లలకి ఏమవుతారంట? శ్రమల్లో పడిపోతారు. కానీ తండ్రి కుమారుని చెయ్యి విడిచారు. కానీ ఎందుకంటే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడాడు. అర్థమైందండి? ఎవరు మాట్లాడలేదు. నాకే టెన్షన్ అంటే నాకన్నా టెన్షన్గా ఉన్నారు వీళ్ళందరూ. డౌట్గా ఉంటే చెప్పండి, క్లారిటీగా చెప్తాను. అంత సైలెంట్గా ఉంటే మన తండ్రి మన చేయి విడిస్తే మనం ఏమవుతాం? చెదిరిపోతాం. మన యేసయ్య మనల్ని చేయి విడిస్తే బ్రతకగలమా? అసలు ఉండగలమా? ఉండలేం కదా. అలాగే ఆయన అన్నారు ఎంతో బాధగా, ఇంచుమించు 3 గంటల సేపు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేశాడంట. అంటే ఆ తండ్రికి తన బాధ, ఆ మండేటి ఎండలో వస్త్రం లేకుండా ఎంతో వేదనతో బాధపడుతూ ఆ తండ్రికి చెప్తున్నాడు. అలాగే మనం కూడా తండ్రిని చేయి విడిస్తే మనం ఉండలేము, బ్రతకలేము, రక్షణలో ఉండలేము, ఆత్మీయలో ఉండలేము. అందుకని దేవుడికి దగ్గరగా మనం ఉండాలి. ఇంకోటి ఏంటంటే, తండ్రి కుమారుని వినడానికి, ఇష్టపడడానికి, తండ్రి ప్రేమ మనల్ని రక్షించడానికి తండ్రి కుమారుని చేయి విడిచాడు. తండ్రి ప్రేమ ఎంత ప్రేమో! మనల్ని రక్షించడానికి, విమోచించడానికి, కాపాడడానికి, పరలోకానికి చేర్చడానికి ఆయన మన కోసం ఎన్నో శ్రమలు పడ్డారండి. సిలువలో మండేటి ఎండల్లో శ్రమలు పడలేదా? మనమైతే చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో బాధపడిపోతాం. ఆయన మండేటి ఎండల్లో ఆయన వస్త్రం లేకుండా, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఇవ్వకుండా, చేదిచ్చినప్పుడు, మన కోసం, మన పాపాల నిమిత్తమే మన కోసం ప్రాణం పెట్టినప్పుడు అవన్నీ ఆయన భరించి ఆ బాధలు మనకి రాకుండా, ఆ బాధలు మనం పడకుండా మన నిమిత్తం ఆయన చాలా బాధలు పడ్డారు ఆ సిలువలో మోస్తూ. కానీ మనకేమిచ్చారండి? సంతోషాన్ని ఇవ్వడానికి, మనం స్థిరంగా ఉండడానికి, దేవుళ్ళో యథార్థంగా బ్రతకడానికి ఆయన మన కోసము మనం పడకుండా ఆయన బాధలు పడుతూ మనల్ని ఆ పాపపు లోయలో పడిపోకుండా రక్షణలోకి ఉండడానికి ఆయన ఆ తండ్రికి ప్రార్థన చేస్తూ ఇలాగన్నారు. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనలో ఏవైనా మంచి
ఇప్పుడు యథార్థంగా కోపం ఇవేమీ లేకుండా ఎలా ఉంటే పరలోకానికి వెళ్తాం? పాపం చేస్తే పరలోకానికి వెళ్తామా? లేదంటే ఇవన్నీ చేస్తే పరలోకానికి వెళ్తామా? యథార్థంగా ఉంటేనే కదా పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళడానికి మనకి బాధలు, వేదనలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి మనం ఆయన నుంచి మనం పాపాన్ని విడిచిపెట్టి ఆయన కోసం మనం అనేక అనేక శ్రమలు అనుభవించి ఆయన కోసము మనం యథార్థంగా జీవించడానికి మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలండి, ఈ తండ్రి చేయి ఎందుకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్న దానికి అర్థము చిన్న పాట కూడా ఉంది. నా చెయ్య విడచిన ఎడలా నేనేలాగో బ్రతుకును దేవా, నేను పొరుగుని నరుడను కాను, నన్ను విడువక అంటు కట్టుము నీతో, నేను పొరుగుని నరుడను కాను, నన్ను విడువక అంటు కట్టుము నీతో. చూసారండి, పాటలో ఎంత అర్థం ఉంది. మన దేవుడు మన చేయి విడిస్తే మనం ఎలా బ్రతకగలం? ఆయన చెయ్యి మనం విడవకుండా మన కోసం ఆయన అంత బాధపడి అంత వేదన పడి అంత చేసినప్పుడు మనం మారి మనం రక్షణలో ఉండడానికి, ఇంకా అనేక మందిని రక్షణలోకి చేరడానికి ఈ చేస్తామని, ఈ చెప్పే మాటలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించమని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.